సీఎం రేవంత్ రెడ్డి డ్రైవర్లెస్ కారులో ప్రయాణించారు. అమెరికా పర్యటన పూర్తి చేసుకుని కొరియాకు వెళ్ళినప్పుడు డ్రైవర్ లేని కారులో వెళ్లారు ఆయన. ఈ కారులో ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని ఆయన టీంతో అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్లు హైదరాబాద్లో కూడా తీసుకురావాలని సీఎం తమ బృందానికి చెప్పినట్లు తెలుస్తోంది. బులెటిన్లో మనం అప్డేట్ చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి డ్రైవర్లెస్ కార్లో ప్రయాణం చేశారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ని ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. అమెరికా పర్యటనని చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి కొరియాకి వెళ్ళారు. ఆ వెళ్లే ముందు డ్రైవర్ లేనటువంటి కారులో ఆయన బయలుదేరి వెళ్ళారు. చాలా అందమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించినటువంటి ఈ కారులో ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో డ్రైవర్ లేని కారులో ఆయన ప్రయాణం చేశారు. ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు కొత్త అనుభూతికి లోనైనట్టుగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. ఆయన టీంతో అన్నట్టుగా కూడా తెలుస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి కార్లు హైదరాబాద్లో కూడా తీసుకురావాలి అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది.